సూపర్ స్టార్ మహేష్ బాబుని గ్లోబల్ సూపర్ స్టార్గా మార్చబోయే మూవీ వారణాసి. 1500 కోట్ల నుంచి అన్లిమిటెడ్ బడ్జెట్, ఇలా రకరకాల నంబర్స్తో అందరి అటెన్షన్ లాక్కుంటోంది సినిమా. అలాంటి ఈ మూవీ పెట్టుబడి 1500 కోట్ల నుంచి 3000 కోట్లంటే రాబడి ఎంత ఉండాలి? 55,000 థియేటర్స్లో రిలీజ్ అంటున్నారు. కాబట్టి 10,000 కోట్లకు పైగానే రాబడి ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇక్కడ అది సమస్య కాదు. ఓపెనింగ్స్ తాలూకు రికార్డులు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకు ఎన్నడూ వినిపించని నంబర్ 1000 కోట్ల ఓపెనింగ్స్. ఆ నంబర్ని వారణాసి అసలు టచ్ చేస్తుందా? రెబల్ స్టార్తో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ మూవీ కూడా టచ్ చేస్తుందా? ఇప్పటి వరకు అయితే స్పిరిట్ ఓపెనింగ్స్ మీద అంచనాలు 500 కోట్లు మించలేదు. దానికి కారణం యానిమల్ మాత్రమే కాదు, రాజాసాబ్ రిజల్ట్ కూడా. కానీ ఫౌజీ వచ్చిన తర్వాత ఆ అంచనా డబుల్కి డబుల్ అవుతుందా? ఇంతకీ హిస్టారికల్ ఓపెనింగ్స్కి ఎవరికి రాబడుతున్నాయి? వచ్చే ఏడాది ఇంకెన్ని రికార్డులు రీసౌండ్ చేస్తాయి? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీ 2027లో వస్తుంది. అదే ఏడాది స్పిరిట్ రాబోతోంది. ఎందుకంటే ఈ ఏడాది ఈ సినిమా రావటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని ప్రెజెంట్ ప్లానింగ్ బట్టి తెలుస్తుంది. అలానే రెండు ఒకేసారి పోటీ పడే ఛాన్స్ లేదు. ఒకటి 2027 మార్చిలో వస్తుంటే, ఇంకోటి వచ్చే ఏడాది సమ్మర్ మిస్ అయితే దసరా అన్న ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్తో రాబోతుంది. అంతవరకు బానే ఉంది. కానీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం 1000 కోట్ల నెంబర్. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 1000 కోట్లు వసూలు చేసిన సినిమానే టాప్ మూవీగా కన్సిడర్ చేశారు. 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన స్టారే పాన్ ఇండియా స్టార్ అని ఒప్పుకున్నారు. కానీ ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లు వచ్చినప్పుడు 100 కోర్స్ క్లబ్లో అడుగుపెట్టిన మొనగాడనేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది? ఆ 100 కోట్ల వసూళ్లు ఇప్పుడు ఓపెనింగ్స్ రూపంలో మొదటి రోజే వచ్చేస్తున్నాయి. ఓవరాల్గా 1000 కోట్ల వసూళ్ల లాంగ్ రన్లో రాలి పడిపోతున్నాయి. అచ్చంగా 100 కోట్ల ఓపెనింగ్స్గా మారి 1000 కోట్ల వసూళ్ల క్లబ్ ఎలాగైతే మొదలైందో అలానే 1000 కోట్ల ఓపెనింగ్స్ కామన్గా మారబోతున్నాయా? అంటే 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం కాదు, 1000 కోట్ల వసూళ్లను ఒక్కరోజే ఓపెనింగ్స్ రూపంలో రాబట్టడం. అదే జరిగితే ఇప్పటి వరకు ఖాన్లు కపూర్లకు అంతో ఇంతో నార్త్లో ఇమేజ్ మిగిలి ఉంది. అది కూడా లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ చేసేలా ఉన్నారు. అవును, ఈ రేంజ్లో మొదటి రోజే 1000 కోట్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీలుగా రాబోతున్నాయి వారణాసి, స్పిరిట్ సినిమాలు. కాకపోతే వారణాసి మీదే 1000 కోట్ల ఓపెనింగ్స్ భారంగా కాకుండా సర్వసాధారణమైన వరంగా కనిపిస్తోంది. ఎందుకంటే 1500 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు ఈ మూవీ బడ్జెట్ కనిపిస్తోంది. 500 కోట్ల డైనోసార్ల గ్రాఫికల్ సీన్స్, 100 ఎకరాల్లో 100 కోట్లతో అడవి సెట్, చివర్లో హిమాలయన్ సెట్. ఇది కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషన్కే 200 కోట్లు. అందుకు తగ్గట్టు 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా రికార్డు. ఇవన్నీ చూస్తుంటే 1000 కోట్లు కాదు, 3000 కోట్ల ఓపెనింగ్స్తో మొదటి రోజే సినీ సునామీ వచ్చేలా ఉంది. అదే జరిగితే అదో కొత్త చరిత్ర. మరి అలాంటి చరిత్ర స్పిరిట్కి సాధ్యం కాదా అంటే అక్కడ రెబల్ స్టార్ కొత్త మూవీ ఫౌజీక్నే సీన్లోకి వస్తుంది. ఇది రాజాసాబ్ గాయాలకు మందేసి 1000 కోట్ల వసూళ్లు రాబడితే అప్పుడు స్పిరిట్ మీద మరింత అంచనాల భారం పెరుగుతుంది. హిట్లు, ఫెయిల్యూర్స్ రేంజ్ని ప్రభాస్ ఎప్పుడో దాటేశాడు. కాబట్టి సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో తన మూవీకి 500 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలున్నాయి. అవే 1000 కోట్ల ఓపెనింగ్స్గా మారాలంటే తన కొత్త మూవీ ఫౌజీ తూటా బాక్సాఫీస్ని వేటాడాల్సిందే. కాకపోతే వారణాసి, స్పిరిట్ ఈ రెండింట్లో ఏదో ఒకటి, లేదంటే రెండూ కూడా 1000 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.